ఎగిసిపడిన ఉద్యమ జెండా గులాబీ ముల్లే మిగిలాయ. సుధాకర్ ఉన్నాడా? సుధాకర్ మొత్తానికి రాజీనామాల పరంపర, సవాళ్ళు ప్రతి సవాళ్ళు, ఆ ఫార్మాట్లో అలా ఇవ్వాలి, ఫార్మాట్లో ఇలా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హరీష్ రావు గారి మధ్య ఒక పెద్ద యుద్ధం. మరోవైపు కేసీఆర్ గారు మరొక ప్రపంచ యుద్ధం, మరోవైపు బీజేపీ వాళ్ళ యుద్ధం. ఈ యుద్ధంలో మొత్తానికి ఒక ప్రజలు ఏంటి, ఏం జరుగుతుంది అనేదాన్ని తెలంగాణ ప్రజానీకం ఇప్పుడు చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలా అబ్జర్వ్ చేస్తున్నారంటే, ఈ జరుగుతున్నటువంటి ఈ రాజకీయ కుట్రలో, రాజకీయ వ్యూహాల్లో ఓటు ఎవరికేస్తే ఏంటి ప్రయోజనం, కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేయటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, అలాగే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారికి వేయటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి, బీజేపీకి వేయటం వల్ల జరిగే ప్రయోజనం ఏంటి అన్నది చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీకి వేయటం వల్ల ఇప్పుడు జరిగేటువంటి పెద్ద రాజకీయ ప్రయోజనం లేదు అనేటువంటి అభిప్రాయంతో కొంత ఓటర్స్ ఒక భావనతో ఉన్నారు. బీజేపీకి వేస్తే, కేంద్రంలో బీజేపీ వస్తే మనకు కొంత లబ్ధి జరిగిద్ది అనేటువంటి ఒక భావన ఉంది. లేదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఓటు వేస్తే, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే బలంగా ఎంపీ సీట్లు ఉన్నప్పుడు ఎక్కువగా తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అట్లా కూడా కేంద్రంలో కాంగ్రెస్కి కూడా అవకాశం ఉంది ఛాన్స్ అనేటువంటి ఒక భావన ఉంది. అలా అన్నీ ఒక ఆలోచనలు జరుగుతూ ఉన్నాయి. ఎంపీగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ఇంకొంచెం ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకోవచ్చు, అక్కడ కాంగ్రెస్ వచ్చిన రాకపోయినా ఇక్కడ ఉంటే బలమైన నాయకత్వం ఉంటుంది అనేది ఒక జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలి అని అంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరచాలి అనేటువంటి దాని మీద ఓటు కాంగ్రెస్ పార్టీకి పడబోతుంది. అంటే మామూలు కాంగ్రెస్ పార్టీ ఓటు పడిద్ది, న్యూట్రల్ ఓటు అట్లా థింక్ చేస్తున్నారు. మరి చూడాలి. దానికి సంబంధించి సుధాకర్ ఉన్నారు. సుధాకర్ గుడ్ ఈవినింగ్. సుధాకర్ ఏంటి సుధాకర్, ఏంటి మీ అభిప్రాయం ఏంటి? బీఆర్ఎస్ ఇవాళ 23వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంది సార్. ప్రతిసారి కంటే ఈసారి భిన్నంగా బీఆర్ఎస్ ఎప్పుడు ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నా చాలా అట్టహాసంగా ఘనంగా జరుపుకుంటుంది. అయితే ప్లీనరీ లేకుంటే బహిరంగ సభలు ఇలాంటివి జరిగినప్పుడు మీడియా కూడా చాలా ఇన్ని రకాల వంటకాలు, ఇంత వ్యవహారం అంటూ ఆ రోజు కవరేజ్ మొత్తం బీఆర్ఎస్ మీదనే ఉండే రకంగా ఉండేది. కానీ ఈసారి ఏది లేదు సార్. కేటీఆర్ కేవలం తెలంగాణ భవన్కి వెళ్ళారు, జెండా ఆవిష్కరించారు, మీడియాతో మాట్లాడి వచ్చారు. 2001లో కేసీఆర్ టీఆర్ఎస్ ను స్థాపించిన తర్వాత అనేక ఎత్తుపల్లాలు చూశారు, అనేక వ్యవహారాలు అన్ని తెలంగాణ సమాజానికి తెలిసినవే సార్. కానీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న పరిస్థితి అనేది ఒకటి చాలా క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. జరుగుతున్న సమయంలో టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మారి ప్రస్తుతం ఎన్నికలు ఎదుర్కొంటుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఓటర్ల పైన బీఆర్ఎస్ ప్రస్థానం ఎలా కొనసాగుతుంది అనేది ఒకటి జరుగుతుంది సార్. ఒకవైపు కాంగ్రెస్ దూసుకుపోతుంది, మిషన్ 14 అంటూ వాళ్ళు పోతున్నారు. అదేవిధంగా బీజేపీ డబుల్ డిజిట్ అంటూ బీజేపీ పోతుంది. బీఆర్ఎస్ మాత్రం 8-9 స్థానాల్లో గెలుస్తామంటుంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్న ఈ దశలో కేసీఆర్ బస్సు యాత్ర ప్రతిరోజు కొనసాగుతుంది. ప్రతిరోజు ఒక పార్లమెంట్. సుధాకర్, బస్సు యాత్రకే కేసీఆర్ గారు బస్సు యాత్రకే జనం సభలకు బాగానే వస్తున్నట్లున్నారు కదా, రెస్పాన్స్ ఎట్లా ఉంది సార్? అవును సార్, ఇటీవలనే బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది కాబట్టి చాలా చోట్ల మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు, లేకుంటే పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. వారందరూ ప్రజలతో కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి భారీ సంఖ్యలో ప్రజల్ని తీసుకురాగలుగుతున్నారు. ఎట్ ది సేమ్ టైం బీఆర్ఎస్ కు ప్రజలతో అటాచ్మెంట్ ఉంది. కేసీఆర్ అంటే చాలా మందికి ఇష్టం ఉంది. ఇప్పుడు ఓడిపోయినప్పటికీ కూడా చాలా మందికి ఇష్టం ఉంది. తెలంగాణ పార్టీగా దాన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి కేసీఆర్ ను చూడాలి, ఆయన ఏం చెప్తారు, ఏం చేస్తారు అనేది, ఆయన మాటలు వినాలి అనే ఉద్దేశంతో చాలా మంది ప్రజలు వస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం కేసీఆర్ రావడానికి 2-3 గంటల ముందే కళాకారులు, ముఖ్యంగా కళాకారులు ఆట పాట ధూమ్ధాంతో వాళ్ళు ఊరు తొలగిస్తున్నారు. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ నడిచిందే కావులు, కళాకారులు, మేధావులతో సార్. చాలా మంది మాటలతో సాధ్యం కానిది పాటలతో సాధ్యమవుతుంది. పాటలతో అట్రాక్ట్ చేస్తారు, ప్రజల్ని అట్రాక్ట్ చేసి బీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. కాబట్టి కళాకారులు చాలా మంది ప్రజలు గుమిగూడే రకంగా చేస్తున్నారు. కేసీఆర్ వచ్చే వరకు వారిని అక్కడ ఉండేటట్టు చేస్తున్నారు. కేసీఆర్ మాటలు వారు విని వెళ్లే విధంగా కళాకారులు చేస్తున్నారు. కాబట్టి చాలా చోట్ల అయితే కొంత పాజిటివ్ రెస్పాన్స్ ఉంది సార్. ప్రజలు భారీ సంఖ్యలో వస్తున్నారు. రైట్ సుధాకర్. ఇక కోవూరు సభ